శ్రీ సాయిబాబా ఒడిలోకి చేరిన ప్రతి బిడ్డ ఆయన ప్రేమ ఊయలలో ఓలలాడుతుంది. ఆయనను చేరిన తరువాత మన జీవితం మన చేతుల్లో ఉండదు. మన బాధ్యతంతా బాబాయే తీసుకుంటారు. ఆయా సందర్భాల్లో మనకు కావలసిన సహాయాన్ని అందిస్తారు. జీవితంలో ఎలా నడుచుకోవాలో నిత్యం బోధిస్తారు. ఇంత గొప్ప దయాగుణం కల ప్రేమమూర్తితో మనం ఎలా ఉండాలి? చాలామంది బాబా గురించి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బాబాకు తెలియనిదేముంటుంది, బాబాను ప్రత్యేకంగా ఏమీ అడగాల్సిన పని లేదు, అన్నీ ఆయనకు తెలుసు అంటారు. ఇది కొంతవరకు వాస్తవమే, సరైన అవగాహనే. ఇందుకు మనకు కావలసింది నిగ్రహ శక్తి. బాబాకు అన్నీ తెలుసు, నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తారని అంటాం. కానీ మనకు కావలసిన దానికోసం రోజుకు ఒక్కసారైనా బాబాను అడుగుతాం. బాబాను మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాక ఆయన దానిని అనుగ్రహించే వరకు నిగ్రహించుకునే శక్తిని కలిగి ఉండాలి. కానీ 99% మందికి బాబా ఇచ్చే వరకు ఏమీ అడగకుండా ఉండే నిగ్రహ శక్తి లేదు. మన అవసరాలు బాబాకు తెలియవా? వాటి గురించి నేనెందుకు ఆలోచించాలి అనేవారి సంఖ్య 1% మాత్రమే. బాబాకు మనకు ఉన్న బంధం తల్లి బిడ్డల అనురాగ బంధం. తల్లి ఎప్పుడూ బిడ్డ అవసరాలను గుర్తించి ఏ సమయానికి ఏది ఇవ్వాలో నిర్ణయిస్తుంది. ఇంట్లో 5 సంవత్సరాల పిల్లవాడు ఉంటే సాయంత్రం 5 గంటలకు పాలు, బిస్కెట్ ఇవ్వాలని తల్లికి తెలుసు. కానీ వాడు 4 గంటల నుండే బిస్కెట్ల కోసం గోల చేస్తుంటాడు. తల్లికి సమయపాలన తెలుసు, పిల్లవాడికి మారం చెయ్యడం మాత్రమే తెలుసు. బాబా వద్ద మన నైజం కూడా చిన్న పిల్లవాడి వలె ఉంటుంది. బాబా మనకు ఏ సమయానికి ఏది ఇవ్వాలో నిర్ణయించుకుంటారు. అది పొందే మనకు ఆతృతగా ఉంటుంది. బాబాను మనం పదే పదే ఎందుకు అడుగుతామంటే, బాబాకు పలుమార్లు మన అవసరాన్ని, సమస్యను విన్నవించుకుంటే తొందరగా దానిని తీరుస్తారన్న భావన మనలో చాలా మందిలో ఉంటుంది. మనకు కావాల్సింది బాబాను అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. అలా అడిగితే చాలామందికి ఆత్మతృప్తి కలుగుతుంది. ఏదైనా సమస్య వస్తే అది బాబాకు చెప్పుకుంటే సగం భారం దిగిపోతుంది. మనకు ఏదైనా సమస్య వస్తే ఆప్తులకు చెప్పుకుంటాం. అలానే బాబాతో మన ఆనందాన్ని, దుఃఖాన్ని పంచుకుంటాం. దీనివల్ల మనలో కొంత ఆందోళన తగ్గుతుంది. తద్వారా బాబా అనుగ్రహాన్ని ఇచ్చే వరకు నిగ్రహంగా ఉండే శక్తి వస్తుంది. బాబాను అడగాల్సిన అవసరమేముంది, అన్నీ ఆయనకు తెలియవా అని గంభీరంగా చెప్పేవారు కూడా అంతరంగంలో వారు కూడా బాబాను అడుగుతూనే ఉంటారు. మాటలు చెప్పినంత సులువు కాదు నిబ్బరంగా ఉండడం. బాబాతో మనకు ఏర్పడిన అనురాగపు అనుబంధం బాబాను పదే పదే అడిగిస్తుంది. ఇందుకు సంబంధించి సచ్చరిత్ర రచయిత హేమాడ్ పంత్ అనుభవాన్ని తెలుసుకుందాం. 1910 సంవత్సరంలో హేమాడ్ పంత్ బాబాను చేరుతారు. 1916లో ఉద్యోగ విరమణ చేస్తారు. కూతురు పెళ్ళి, సంసార బాధ్యతలు మిగిలే ఉన్నాయి. పెన్షన్ తక్కువగానే ఉంటుంది. అయినా బాబాను ఎప్పుడూ నేరుగా అన్నా సాహెబ్ ఏదీ అడగలేదు. బాబాను ఆశ్రయించిన తరువాత బాబా ఇచ్చిన మాట ప్రకారం తన గృహకృత్యాల్లో ఎప్పుడూ ఏ లోటు రాలేదు. కానీ ఒకానొక పరిస్థితిలో బాబాను ప్రాధేయపడి అడుగుతారు. హేమాడ్ పంత్ కుమార్తెకు మానసిక పరిస్థితి బాగుండదు. తన బిడ్డ పరిస్థితి బాబాకు విన్నవిస్తాడు. 1916వ సంవత్సరంలో తన కూతుర్ని రాజారాం కాకా అనే యువకుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అయినా అమ్మాయి మానసిక స్థితిలో ఏ మాత్రమూ మార్పు ఉండదు. 1917వ సంవత్సరంలో అమ్మాయి గర్భం దాలుస్తుంది. ప్రసవ సమయంలో అమ్మాయి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళనను బాబా ముందు వ్యక్తపరుస్తారు హేమాడ్ పంత్. లోకజ్ఞానం లేని నా బిడ్డకు అడగకముందే మంచి భర్తనిచ్చావు. ఇప్పుడు నా బిడ్డ గర్భవతి. ప్రసవానికి 6 నెలల సమయం ఉంది. నాకు ఇది పరీక్షా కాలం. ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు.
నా అల్లుడేమో జ్ఞానేశ్వర్ మహారాజ్ లాంటి కొడుకు పుట్టాలనుకుంటున్నాడు, నేనేమో మీ అంశతో పుట్టే బిడ్డ చాలనుకుంటున్నాను అని బాబా పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రాధేయపడతారు హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ ఆందోళనను పోగొట్టేలా బాబా హేమాడ్ పంత్ తల నిమిరి ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుంటారు. నీకు పండంటి మనవడు పుడతాడు, వాడు నావాడు అని బాబా చెబుతారు. బాబా చెప్పిన మాటలు అన్నా సాహెబ్కు ఎంతో ఊరటను, ధైర్యాన్ని ఇస్తాయి. షిరిడీ నుండి ఇంటికి చేరాక తన కుమార్తె కృష్ణాబాయిని ప్రేమగా దగ్గరకు తీసుకొని, అమ్మా, నీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ బాబాకు సంబంధించినవాడు, నీకు పండంటి మగబిడ్డ పుడతాడని బాబా చెప్పారు, నీవు ఏమీ దిగులు చెందవద్దని ధైర్యం చెబుతారు హేమాడ్ పంత్. 1918 జనవరి 13న కృష్ణాబాయి పండంటి మగబిడ్డను ప్రసవిస్తుంది. బిడ్డ పుట్టగానే బిడ్డ చుట్టూ ఒక కాంతి వలయంతో కూడిన ఆరా తిరుగుతూ ఉంటుంది. అది చూసిన తల్లి బిడ్డను చూడగానే భయంతో వణికిపోయేది. బిడ్డను కనీసం తాకే ప్రయత్నం చేయడం లేదు. హృదయానికి హత్తుకొని చనుబాలను అస్సలు ఇవ్వడం లేదు. పిల్లవాణ్ణి హేమాడ్ పంత్ దగ్గరకు తీసుకువచ్చి ఇచ్చినా నెట్టివేస్తుంది. వీడు నా పిల్లవాడు కాదు, వీడు బాబాకు సంబంధించినవాడు, నాకు వీడికి సంబంధం లేదంటుంది. పిల్లవాడికి చెంచాల ద్వారా కొద్ది మొత్తంలో పోతపాలు ఇస్తున్నా పిల్లవాడిలో ఎలాంటి నీరసమూ లేదు. చలాకిగా కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు. తన కూతురి పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోవడంతో భార్యతో సహా షిరిడీకి వస్తాడు. మనవణ్ణి బాబా ముందు పడుకోబెట్టి కూతురి ప్రవర్తన గురించి అసహనంతో బాబాకు వివరిస్తారు. బాబా, వీడి తల్లి కనీసం వీడిని ముట్టుకోవడం లేదు, వీడు నావాడు కాదు, దూరంగా తీసుకెళ్ళండి అంటోంది. నీ గర్భంలో పెరుగుతుంది బాబాకు సంబంధించిన బిడ్డని చెప్పి నేనే పొరపాటు చేశానేమో అని బాబా వద్ద హేమాడ్ పంత్ తన నిస్సహాయత చెప్పుకుంటారు. నేను చెప్పిన ఆ ఒక్క మాట పట్టుకొని నా పిచ్చి కూతురు కన్న బిడ్డకు పాలు కూడా ఇవ్వడం లేదని అంటారు. ద్వారకామాయి నేలపైన పడుకోబెట్టిన బిడ్డను బాబా ఆప్యాయంగా తన ఒడిలోకి తీసుకుంటే పిల్లవాడు తదేకంగా బాబానే చూస్తూ ఉంటాడు. అప్పుడు బాబా చేతి బొటన వ్రేలును ఆ పిల్లవాడు నోట్లో పెడతారు. ఆ బిడ్డ వేలు చప్పరించి గుటకలు వేస్తూ ఉంటాడు. అలా ఒక్క క్షణం గడిచిన తరువాత పిల్లవాడి నోటిలో పాలు ఎక్కువై చంపల గుండా కారుతుంటాయి. ఆ దృశ్యాన్ని చూసి హేమాడ్ పంత్ ఆశ్చర్యపోతారు. బాబా వేలు నుండి అమృతతుల్యమైన పాలను పిల్లవాడు తాగుతున్న దృశ్యం హేమాడ్ పంతును నివ్వెరపోయేలా చేసింది. దాసగండు మహారాజ్కు తన పాదాల చెంత గంగా యమున ప్రయాగ త్రివేణి సంగమాన్ని ప్రవహింపజేసిన లీల వినడమే కానీ దానిని చూడలేదు. కానీ ఇప్పుడు బాబా చేతి బొటనవేలు నుండి తన మనవడే పాలు తాగే దృశ్యాన్ని చూసి చరితార్థుడనయ్యానని ఉప్పొంగిపోతారు హేమాడ్ పంత్. హేమాడ్ పంత్ కుమార్తెకు జన్మించి బాబా బొటనవేలు నుండి పాలు తాగిన భాగ్యశాలి దేవ్ బాబాగా, గొప్ప సాధకుడిగా బాబా మార్గంలో ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. అనుక్షణం బాబా చింతనలో ఉంటూ ఆడంబరాలకు, డాంబికాలకు దూరంగా నిరాడంబరంగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. దేవ్ బాబాకు పసితనం నుండే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో 5వ తరగతి వరకు చదువుకున్న దేవ్ బాబా కుర్లాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉద్యోగం చేస్తున్న దేవ్ బాబా ఆలోచనలన్నీ పారమార్థిక సాధన వైపే ఉండేవి. బాబా చేతి బొటనవేలి నుండి పాలు తాగిన దేవ్ బాబాకు అక్కల్కోట మహారాజ్ అనుగ్రహం కూడా ఉంది. ముంబైలో ప్రఖ్యాతిగాంచిన అక్కల్కోట మహారాజ్ ఆలయానికి చిన్ననాటి నుండే వెళ్ళి ధ్యానాన్ని అభ్యసించారు దేవబాబా. ఒకరోజు స్వామి సమర్థ తను కూర్చున్న ఆసనం నుండి లేచి దేవ్ బాబాకు దర్శనమిచ్చారు. దేవ్ బాబా వద్దకు వచ్చి, పద మనం ముంబైలో తిరిగొద్దాం అంటారు. స్వామి సమర్థ
అలా ఆదేశించగానే దేవుబాబా ఒక చేతిలో గంట, మరో చేతిలో ధూపం పట్టుకొని బయలుదేరుతారు. ముందు స్వామి సమర్థ నడుస్తుంటే వెనకాల దేవుబాబా వెళ్తారు. స్వామి ఒక్క దేవుబాబాకు మాత్రమే కనిపిస్తారు. దేవుబాబా గంట ధూపం పట్టుకుని వెళ్తుంటే చూసే వాళ్లకు ఆశ్చర్యం కలుగుతుంది. ఉదయం నుండి స్వామి సమర్థ సంచరిస్తూ ఎక్కడ ఆగితే అక్కడ గంట మోగించి ధూపం వేస్తారు దేవుబాబా. దేవుబాబాను చూసిన వారి సమీప బంధువు వెంటనే దేవుబాబా తండ్రి వద్దకు వెళ్ళి, మీ వాడికి పిచ్చి పట్టింది, గంటా ధూపంతో బైరాగిలా వీధులన్నీ తిరుగుతున్నాడు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు. అసలు ఏమి జరిగిందని కొడుకును అడిగితే స్వామి సమర్థ తమ ఆసనం నుండి లేచి ముంబైలో నా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పారు. స్వామి అనేక మంది ఇళ్లలోకి వెళ్ళారు. వీరు నా వారని పరిచయం చేశారు అని దేవుబాబా చెబుతారు. ఈ విషయం పైన వాకబు చేస్తే వాళ్ళందరూ స్వామి సమర్థ భక్తులని తెలుస్తుంది. దేవుబాబా గురించి హేమాడ్ పంతుతో బాబా చెప్పిన మాట సత్యమైంది. నా వాడు నీ ఇంటికి మనవడుగా వస్తున్నాడు అన్న బాబా వాక్కు ప్రకారం దేవుబాబా గొప్ప సాధకుడవుతారు. ముంబైలో సత్పురుషునిగా ప్రఖ్యాతి చెందారు. ఆధ్యాత్మిక సాధనలో అనేక మంది దేవుబాబాకు శిష్య పరివారం ఏర్పడ్డారు. తన వద్దకు వచ్చే వారికి భగవత్తత్వం ఏ సాధనతో భగవంతునిలో లీనమవ్వచ్చన్న విషయాలను బోధించేవారు. ముంబైలో వేలాది మందికి గురుతుల్యులైనారు దేవుబాబా. కానీ దేవుబాబా తన వద్దకు వచ్చేవారిని ఎవ్వరినీ శిష్యులుగా చూడలేదు. సహాధ్యాయ అని సంబోధించేవారు. భగవంతుని గురించి మనమందరం కలిసి అన్వేషిస్తున్నాం అనేవారు. దేవుబాబాను గురువుగా భావించేవారు ఒక గురు పౌర్ణమి రోజున వారికి గురు పూజ చేయాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇది గుర్తించిన దేవుబాబా ఆ రోజు ఎవరికీ చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి గురు పౌర్ణమికి 2 రోజుల ముందు అజ్ఞాతంలోకి వెళ్ళేవారు. వ్యక్తి ఆరాధన కాదు, భగవంతుని సహచర్యమే శ్రేయస్కరమని దేవుబాబా తన ఆశ్రితులకు చెప్పేవారు. సద్గురు ఈ లోకానికి ఒక్కరే, వారే సాయిబాబా. వారితో సమానులైన వారు మరెవ్వరూ లేరు. గురువులుగా పూజలందుకునే అర్హత ఎవరికీ లేదని స్పష్టం చేసేవారు దేవుబాబా. ఈరోజు సాయిబాబా మార్గంలో 4 సత్సంగాలు చెప్పగానే గురువులైపోతారు, గురు పూజలందుకుంటారు. నిజానికి దేవుబాబా సాధన జీవితం తాను జీవించి ఉండగా ఎలా ఉందో తన తర్వాత కూడా అలానే ఉండాలని నిర్దేశించారు. తాను సమాధి తీసుకోవడానికి కొద్ది రోజుల ముందు కుటుంబ సభ్యులను, ఆప్తులను, తనను గురువుగా భావించే ముఖ్యులను సమావేశపరిచి తన నిర్ణయాన్ని చెబుతారు. నా మరణానంతరం నాకు సమాధి నిర్మించడం కానీ, ప్రతి ఏటా ఆరాధనోత్సవాల పేర ఉత్సవాలు కానీ ఎవ్వరూ చేయకూడదు అని చెప్పి వారి నుండి మాటను తీసుకుంటారు. సమాధి విషయంలో ఇంత ఖచ్చితంగా దేవుబాబా ఎందుకు వ్యవహరించారో తరువాత అవగతమవుతుంది. సాయిబాబా సమాధి చెందిన తిథినే అంటే విజయదశమి రోజే దేవుబాబా సమాధి చెందుతారు. విజయదశమిన ఈ లోకంలో సాయి సద్గురువు ఒక్కరికే ఆరాధనోత్సవం జరగాలి, మరెవ్వరూ ఆ స్థానాన్ని పంచుకోకూడదు అన్నది దేవుబాబా అభిమతం. దేవుబాబాను అనుసరించే వారిలో ఆనాడు అపర కోటీశ్వరులు, పలుకుబడి కలిగిన వారు ఉన్నారు. వారు తలుచుకుంటే దేవుబాబాకు షిరిడీకి మించిన సమాధి మందిరం, ఆరాధనోత్సవాలు చేసేవారు. దానిని పసిగట్టిన దేవుబాబా ముందుగానే అందరి వద్ద మాట తీసుకుంటారు. శ్రీ సాయిబాబా అంటే దేవుబాబాకు ప్రాణం. బాబా ఎలా నిరాడంబరంగా జీవించి తనకంటూ ఎవ్వరూ వారసులు లేరని ఎలా చాటారో ఆ విధంగానే తన తరువాత కూడా తన పరంపరను కుటుంబ సభ్యులెవ్వరూ కొనసాగించవద్దని ఆదేశించారు. దేవుబాబాతో ప్రత్యక్ష అనుబంధం ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ దేవుబాబా పేరిట
ఏ ఉత్సవాన్ని నిర్వహించరు. దేవుబాబా ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ప్రేమ అభిమానాలన్నీ ఒక్క సద్గురువు సాయినాథునిపైనే పెంచుకోవాలి. వ్యక్తి ఆరాధన, వారిపైన ప్రేమను పెంచుకోకూడదు. ప్రేమ వాత్సల్యాలను బాబాపై మాత్రమే పెంచుకుంటే మనల్ని తన వారిగా చేసుకొని మన ఆలన పాలన అన్నీ తానే చూసుకుంటారు. మేఘడి కథ చదివినప్పుడు భక్తుల పట్ల బాబాకు ఉన్న వాత్సల్య ప్రేమ అర్థమవుతుంది. తనకు ఎవ్వరూ లేరు, చనిపోతే నా దేహం మీద పడి ఏడ్చేవారే లేరని మేఘుడు బాధపడేవారు. కానీ మేఘుడు మరణించినప్పుడు నీకు నేను ఉన్నానని బాబా మేఘుడు దేహం పైన చేతులు చాచి ఏడుస్తారు. ఈరోజు మనకు నా అనేవారు బంధుగణం ఉన్నా బాబాను ఆశ్రయించిన వారికి వారెవ్వరూ ఆప్తులుగా కనిపించరు. బాబాయే మనకు అసలైన బంధంగా, వారొక్కరే మనకు చివరకు మిగిలేదన్న స్పష్టత ఉంటుంది. లౌకిక బంధాలు కర్మానుసారం వచ్చినవి. అలా మన జీవితంలోకి వచ్చిన బంధాలను ఉద్ధరించాలి, గౌరవించాలి. పిల్లలను ప్రేమగా పెంచి పెద్ద చేయాలి. భార్యతో అనురాగంగా ఉండాలి. వీటిని నిర్వర్తిస్తూనే ఒక సత్యాన్ని ఎప్పుడూ గుర్తెరగాలి, చివరకు మిగిలేది నేను బాబా మాత్రమేనని. నిజమైన బంధం చివరి వరకు తోడుండేది బాబా ఒక్కరే అన్న సత్యం గుర్తుంచుకోవాలి.